దోశ పిండి నానబెట్టాను కదా దోశ కోసం. అయితే ఎండాకాలం అని పిండి అయితే ఎక్కువ పుల్లగా అయిపోయింది. ఇంకా పిండి ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తే ఇంకా పునుగులన్నా చేసేద్దామని ఇంకా చేస్తున్నాను. ఇక్కడ వేస్ట్గా పిండి వేస్ట్ చేసే బదులు మీకు ఎవరికైనా యూజ్ అయితే చేసుకోండి, ఇలా పిండి వేస్ట్ కాకుండా. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చూడండి, ఇంకా అందులోకి ఏం చేస్తున్నానంటే కొద్దిగా మైదా పిండి తీసుకున్నా, ఎందుకంటే దోశ బ్యాటర్ పల్చగా ఉంటుంది కదా, సో అందుకోసమే నేను కొద్దిగా మైదా పిండి తీసుకున్నా. అందులోకి మంచిగా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇంకా అవి యాడ్ చేశాక చూడండి దోశ బ్యాటర్ మిగిలిపోయింది. ఇంకా అది తీసి ఇందులోకి వేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి వేసుకుందామని పక్కన పెట్టేశాను అవి. అద్యా